ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారముగా మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని పాపులమైన మనలను ఎంతగానో ప్రేమించి విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎందుకంటే నేను ఈ విధంగా మీ జీవితంలో చేయబోతున్నాను, నేను ఇంత అద్భుతాలు మీ జీవితంలో చేస్తాను అని తన శక్తిని, తన ప్రేమను, తన దయను, తన కృపను మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల మీరు ఏ కన్నీటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ అవసరతల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఎవ్వరూ విడిపించలేని పరిస్థితుల గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా కూడా నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభువు నాకు అంతా తెలుసు. ఆయన మీద ఆధారపడిన నిన్ను తప్పక లేవనెత్తుతాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మీద ఆధారపడు. నీ చెయ్యి పట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. అంతేకాకుండా మీలో ఎవరికైనా ఇంకా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి, లేక ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. వాక్యం చివరిలో తప్పక ప్రార్థనలు ఏకీభవించండి. అందరము కలిసి మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించేద్దాం. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయి. మనందరం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి దిగి వస్తుంది, దేవుని కార్యములు జరుగుతాయి, అద్భుతాలు చూస్తాం. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీవు నీ పరిస్థితులను చూచి కృంగిపోతూ ఉన్నావేమో, నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపిస్తావు. నీ పిల్లలు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వతంత్రించుకుంటారు. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేస్తానని. చూడండి, అనేక సంవత్సరాలుగా నేను ఈ విధంగానే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, ఏ మాత్రము కూడా అభివృద్ధి లేదు నాలో అని నీవు అనుకుంటున్నావు కదా. దేవుడు నిన్ను అన్ని విషయాలు అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎడమ వైపునకు కుడివైపునకు అంటే నీవు ఆత్మీయంగా వర్ధిల్లుతావు, తర్వాత శారీరకంగా కూడా నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎందుకు మొట్టమొదటిగా ఆత్మీయంగా అన్నానంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తానని. నిజంగా ఆయన రాజ్యమును ఎవరైతే మొదట వెతుకుతారో, ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు ఆకలి దప్పిక ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ప్రయాసపడతారో వారి జీవితాల్లో దేవుడు అన్నీ సమకూర్చి జరిగిస్తాడో, వారు అడుగక మునిపే ఆయన వారికి దయచేస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. అదే విషయాన్ని ప్రభువు కూడా ఈరోజు తెలియజేస్తున్నారు, మిమ్మల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తానని. ఆత్మీయంగా పడిపోయి ఉన్నారా? ఆత్మీయంగా లేవలేని స్థితిలో ఉన్నారా? ఆత్మలో మౌనమైపోయారా? ఆత్మలో దిగజారిపోయాను, ప్రార్థించలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, దేవుని కార్యములు చేయలేకపోతున్నాను, దేవుని కొరకు నమ్మకంగా ఉండలేకపోతున్నాను, ఎన్నో చేయాలనుకుంటున్నాను కానీ అన్నిటిలో ఫెయిల్ అయిపోతున్నాను, ఎంత మాత్రము కూడా నాలో దేవుని ఆత్మ లేదు, దేవుని శక్తి లేదు, దేవుని జీవము లేదు, నేను అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నాను, దేవుని ఆత్మను నేను కోల్పోయాను, ఆత్మ వరాలు కోల్పోయాను, ఆత్మ ఫలము నాలో లేదు,
దేవునిలో నేను ఎదగలేని స్థితిలో, మోడుబారిన స్థితిలో ఉన్నానని అనుకుంటూ ఉన్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వెక్కడ పడిపోయావో ఆత్మీయంగా, ఏ విషయంలో నువ్వు దేవునికి దూరం అయిపోయావో, ఏ ఆత్మీయత కోల్పోయావో, తిరిగి మరలా దేవుని దగ్గరికి రా. దేవుని సందులో మోకరించు. అయ్యా, నేను నీ జీవాన్ని కోల్పోయాను, నీ శక్తిని కోల్పోయాను, మొదటి ప్రేమను కోల్పోయాను, మొదటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను, మొదటి ఆత్మీయతను కోల్పోయినాయా, నీ జీవంతో తిరిగి నన్ను నింపండి అని ప్రభు సందులో నువ్వు మోకరించి ప్రార్థిస్తే తిరిగి ఆయన జీవముతో నింపుతాడు నిన్ను. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి తన జీవముతో నింపడు. తిరిగి తన కుమారునిగా అంగీకరించాడు. ఆయన నాకు దూరం అయిపోయాడని భయపడొద్దు, నన్ను అంగీకరించడేమని దిగులు పడొద్దు. తప్పక దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను తిరిగి ఆత్మవరాలతో నింపుతాడు. ఆయన కొరకు నిన్ను వాడుకుంటాడు. అంతేకాకుండా ఎడమ వైపున కూడా నువ్వు వ్యాపిస్తావు. దేవుని శక్తి నిన్ను ఈ లోకంలో కూడా ముందుకు నడిపిస్తుంది. దేవుని జీవము నిన్ను ఈ లోకంలో కూడా అనేక మందికి ఆశీర్వాద కారణంగా నిలబెడుతుంది. శారీరకంగా కూడా నువ్వు దేని విషయంలో ఓడిపోతున్నాను అనుకుంటున్నావో, ఏ విషయాల్లో నేను గెలవలేను అనుకుంటున్నావో, ఏ విషయాల గురించి అవి నాకు అందం అనుకుంటున్నావో, వాటన్నిటిలో కూడా దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. యుద్ధము యెహోవాదే. ఆయన బిడ్డలైన వారందరికీ విజయం దయచేయడానికి ఆయన వారి పక్షంగా యుద్ధము చేసి, వారి పక్షంగా మాట్లాడి, వారి పక్షంగా ప్రతి కార్యము కూడా ఆయన జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీవు శారీరకంగా కూడా ఏ విషయాల్లో లోటు కలిగి ఉన్నావో, ఏ విషయాల గురించి భయపడుతూ ఉన్నావో, ఏ అనారోగ్యం గురించి భయపడుతున్నావో, నీ బిడ్డల భవిష్యత్తును గురించి భయపడుతున్నావేమో, నీ కుటుంబ పరిస్థితులను గురించి భయపడుతున్నావేమో, నీ బిడ్డలు ఒకవేళ ఏమీ లేనివారుగా ఉన్నారేమో ప్రస్తుతం, కానీ వారిని కూడా ఆయన నిలబెట్టబోతున్నాడు. అన్ని జనుల దేశమును స్వతంత్రించుకునేవారిగా. అంటే అంత గొప్ప జయ జీవితము, శత్రువును అణచివేసే శక్తి, పాపాన్ని అణచివేసే శక్తి, శరీరాన్ని అణచివేసే శక్తి, ఈ లోక భోగాలను అణచివేసే శక్తి, సాతాను వేసే ప్రతి అగ్ని బాణమును కూడా అణచివేసే శక్తిని నీ బిడ్డలు పొందుకుంటారు. కాబట్టి నీవు నీ బిడ్డల గురించి ప్రార్థించేటప్పుడు వారి శరీర అవసరతలను బట్టే ప్రార్థించకుండా మొట్టమొదటిగా వారి ఆత్మరక్షణ కొరకు నువ్వు ప్రార్థించు. వారికి ఉద్యోగం లేకపోయినా, వారికి వివాహాలు జరగకపోయినా, వారికి ఆరోగ్యాలు లేకపోయినా, వారికి చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, నీ భర్తని గురించి కావచ్చు, నీ భార్యని గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, నీ తల్లిదండ్రుల గురించి కావచ్చు, నీవెవరిని గురించి అయితే వారి అవసరతల కోసం ప్రార్థిస్తున్నావో అవన్నీ ప్రక్కన పెట్టి మొట్టమొదట వారి ఆత్మరక్షణ కొరకు ప్రార్థించు. అయ్యా, నా బిడ్డలు నీ నీతి రాజ్యాన్ని కోల్పోకూడదు, నా బిడ్డలు నీ పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు, నీ మార్గం నువ్వు తప్పిపోకూడదయ్యా. నా బిడ్డలు మీరు స్వాధీనం చేసుకుని పరిశుద్ధాత్ముడా అద్భుతకరమైన రక్షణ కార్యముల కుటుంబంలో జరిగించండి. నా బిడ్డలందరూ నీ బిడ్డలుగా మారిపోవాలయ్యా, వారి పరిశుద్ధులుగా జీవించాలయ్యా అని మొట్టమొదటిగా వారి ఆత్మరక్షణ కొరకు, వారి పరిశుద్ధత కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించు. యోబు ఆ విధంగానే రోజు వారి బిడ్డల కోసం ప్రార్థించేవాడు. నా బిడ్డలు ఒకవేళ ఈరోజు పాపం చేశారేమో, దేవునికి దూరం అయ్యారేమో, ఏదైనా విషయంలో తప్పిపోయారేమో అని ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు యోబు. ఆ విధంగా నీవు కూడా వారి పరిశుద్ధత కోసం మొదట ప్రార్థిస్తే దేవుడు వారికి పరిశుద్ధతతో పాటు ఈ లోకంలో వారికి ఏ లోటుందో, ఏది కావాలో అన్నీ ఎరిగిన దేవుడు వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తాడో. ఈ లోకంలో 100 రెట్ల ఆశీర్వాదము, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా దేవుడి వరకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేనిని గూర్చి దిగులు పడకండి, భయపడకండి. నిన్ను కుడివైపునకు ఎడం వైపునకు కూడా ఆయన వ్యాపింప చేయబోతున్నాడు. ప్రస్తుత నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. ఈరోజే మోకరించి నీ బిడ్డల రక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు నీతిగా వారు జీవించాలని దేవుని సందులో కన్నీరు కార్చు, ప్రభు సందులో గోజాడు, ప్రార్థించు. ఆశ్చర్యకార్యములు తొందరలో నువ్వు పొందబోతున్నావు. వారందరి జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు తండ్రి. ఈరోజు మేము చూడడానికి సహాయం చేశారు, నీకు వందనాలు. ఈ దినము మాతో మాట్లాడరు, నిన్ను వ్యాపింపచేస్తానని, నీ బిడ్డలు అన్యుల దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని, ఎంతమంది వాగ్దాన్ని నమ్ముతున్నామని వారి బిడ్డల రక్షణ కొరకు, వారి భర్త రక్షణ కొరకు, భార్య రక్షణ కొరకు, వారి ఆత్మరక్షణ కొరకు వారు ప్రార్థిస్తున్నారు తండ్రి.
ఆత్మరక్షణతో పాటు వారు ఏ లోటులో ఉన్నారో ప్రతి లోటును కూడా మీరు సరిచేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి విషయంలో కూడా వారిని లేవనెత్తుతున్నారని, ఉన్నతమైన స్థితిలోనికి వారిని తీసుకువెళ్తున్నారని నమ్ముతున్నాను. మొట్టమొదటిగా తండ్రి, ప్రతి ఆత్మను మీరు వెలిగించండి అయ్యా. పరిశుద్ధత దయచేయండి, నీతి దయచేయండి నాయన. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి. ఈ లోక ఆశీర్వాదాలన్నిటికంటే కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఏ విధము చేతనైనా నీ రాజ్యము పోగొట్టుకోకుండా, ఏ విధము చేతనైనా శరీర మనస్సు నుండి ఆత్మ మనస్సులోనికి ప్రతి ఒక్కరిని మీరు మార్చండి అయ్యా. కేవలము శరీరం గురించి ఆలోచించకుండా ప్రతిరోజు వారి ఆత్మ కొరకు గోజాడడానికి, ప్రార్థించడానికి ఆత్మీయ జ్ఞానం దయచేసి ముందుకు నడిపించండి. ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అందరి కొరకు మేము కలిసి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి, శారీరకంగా వర్ధిల్ల చేయండి, మానసికంగా వర్ధిల్ల చేయండి, ఆరోగ్యపరంగా వర్ధిల్ల చేయండి. వారి మాటల్లో మీరు తోడుగా ఉండండి, వారి క్రియల్లో మీరు తోడుగా ఉండండి, వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి, వారు ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండండి, వారు ఏ ఏ పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నారు మీరు తోడుగా ఉండండి. చదువుకునే బిడ్డలకు తోడుగా ఉండండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, చేతి పనులను దీవించండి, డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. కోర్టు బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి ఆయన, జైలు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. పోలీస్ కేసెస్ ఉంటే విడిపించండి అయ్యా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి తండ్రి. ఇక అన్ని విషయాల్లో కూడా మీరు జయము దయచేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నూతన సంవత్సరం అంతా నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి. ఈరోజంతా జయము దయచేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు కుడివైపునకు వ్యాపింపజేయబోతున్నాడు, ఎడమ వైపునకు కూడా వ్యాపింపజేయబోతున్నాడు. అన్ని వైపులా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా వాగ్దానాన్ని లైక్ చేయండి, తప్పక ఆమెను కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.